ఓం నమ శివాయ. శ్రీ శివ మహాపురాణం. దేవతలు ఆరాధించిన శివలింగములు. ఓ మహర్షులారా, ఎవరైతే ప్రతిరోజు శివుని మూర్తిని కానీ లింగ స్వరూపాన్ని కానీ నిత్యము సేవిస్తున్నారో వాళ్ళ పాపాలన్నీ పటాపంచలమైపోతాయి. చేసిన పాపాలే కాదు, చెయ్యబోయే పాపాలు కూడా నశించిపోతాయని సాక్షాత్తు శ్రీ విష్ణువే బ్రహ్మాదులకు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఆ ముక్క చెప్పే దేవతలందరినీ కూడా శివారాధన చేయమని ప్రోత్సహించాడు విష్ణువు. పైపెచ్చు తనే స్వయంగా దగ్గరుండి విశ్వకర్మ చేత పంచసూత్ర ఘటిత మనోహర లింగాలను తయారీ చేయించి ఎవరెవరి హోదాలకు తగ్గట్లుగా వారికి అర్పించాడు. ఇంద్రుడు పద్మరాగమణిలతో చేసిన శివలింగాన్ని పూజించాడు. కుబేరుడు బంగారపు లింగాన్ని అర్చించాడు. యమధర్మరాజు పీతమణి మయలింగాన్ని ఆరాధించాడు. వరుణుడు శ్యామ పచ్చటి మణితో చేసిన దానిని, నారాయణుడు స్వయంగా ఇంద్రనీలమణితో నిర్మించిన శివలింగాన్ని సేవించి తరించారు. బ్రహ్మదేవుడు బంగారు లింగాన్ని కొలిచాడు. లక్ష్మి స్ఫటికలింగాన్ని ఆరాధించినది. విశ్వదేవతలు రజతలింగాలను అర్పించారు. వసువులు ఇత్తడి లింగాలను సేవించారు. అశ్వనీ దేవతలు పార్థివలింగాల్ని పూజించారు. ఆదిత్యులు రాగిలింగాలని, చంద్రుడు ముత్యాల శివలింగాన్ని, సూర్యుడు వజ్రలింగాన్ని, ఋషులు మృణ్మయ లింగాలని, ఋషిపత్నుడు మంచి గంధంతో నిర్మించిన శివలింగాలని, మయుడు పగడాల లింగాన్ని, సరస్వతి రత్నలింగాన్ని ఆరాధించారు. తమ తమ ఉత్తమాంగాల ధరించారు. భావలింగ ప్రాధాన్యత. ఓ ఋషులారా, బ్రహ్మోక్తమైన విషయాలను చెబుతున్నానే తప్ప భాషా పద్ధతి నావేమో గాని ఒక్క ముక్క కూడా నా సొంతమనేది లేదు. సర్వ ప్రాణులలోనూ దుర్లభమైన మానవ జన్మ పొంది, అది సత్కులంలో జన్మించి, అందులో సదాచారవంతులు ఇళ్లలో పుట్టిన వాళ్ళు తమ అదృష్టాన్ని విస్మరించకూడదు. అందువల్ల అహంభావులు కాకూడదు. స్వవర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి శివప్రీతి నొనరిస్తూనే ఉండాలి. తమ తమ అధికారాల రీత్యా శ్రౌత స్మార్త కర్మలను ఆచరించాలి. అయితే 1000 కర్మయజ్ఞాలు చేయడం కన్నా ఒక తపోయజ్ఞం చాలా గొప్పదని మర్చిపోరాదు. సరాసరి తపస్సుకే వెళ్ళలేనివాడు కూడా నక్తవ్రతం, సోమవార వ్రతం, ఉపవాసాలు, శివక్షేత్ర దర్శనం వంటివి చేసినా కూడా శ్రేయోదాయకమేనని తెలుసుకోవాలి. ఒక్క విషయం చెబుతున్నాను. రత్నాలు రాళ్ళు కాదు, బంగారము బొగ్గులు కాదు, యథార్థమైన శివధ్యానపరుల హృదయంలో ఉంది సత్యమైన భావలింగం. దాన్ని మించిన లింగం వేరేదేదీ ఉండదు. అయితే అది యోగులకే తప్ప ఇతరులకి సాధ్యం కాదు. కనుక మనం స్థూలలింగంగానే ఆరాధించాలి. మనలో కూడా భావలింగం వెలిగే వరకు ఈ పూజలే చేసి తీరాలి. ఈ పూజ చేయడంలో పువ్వుల పాత్ర విశేషమైనది. కామ్యసిద్ధికి ఫలపుష్ప సంఖ్య. ధనార్థి అయి శివారాధన చేసేవాడు పద్మాలు, మారేడు పత్రాలు, శతపత్రాలు, శంఖపుష్పాలతో పూజించాలి. రకానికి 1,00,000 చొప్పున తెచ్చి శివార్చన చేసిన వాడు తప్పక సంపన్నుడవుతాడు. ఏ కోరికలు లేకుండానే శివుణ్ణి పూలతో అర్చించిన వాడికి ముక్తి తప్ప మరేమీ లేదని తెలుసుకోవాలి. పైన చెప్పిన పువ్వులతోనే శివార్చన చేస్తే రాజు కూడా అవుతాడు. 1,00,000 పువ్వులు అనే లెక్క ఏమీ లేదు. ఎన్ని పువ్వులతో చేయగలిగితే అన్ని పువ్వులతోనే చేయవచ్చు. ఎటొచ్చి 1,000,000 పార్థివలింగాల్ని పూజించాలి. పరపతి కోసం తప్పించేవాడు పశుపతిని 50,000 పువ్వులతో పూజించాలి. చెరసాల నుంచి బయటపడాలనుకునేవాడు 1,00,000 పూలతో ఆరాధించాలి. రోగగ్రస్తుడు ఆరోగ్యం పొందగోరినా, వరుడు వధువు కోసం తపనపడినా, విద్యాభివృద్ధి కావాలన్నా, వాక్శుద్ధి పొందాలన్నా శివుణ్ణి 59,000 పువ్వులతో పూజించాలి. 50,000 పువ్వులతో శివారాధన, 5,00,000 మృత్యుంజయ మంత్ర జపం చేసిన భాగ్యశాలికి శివదర్శనం లభించే అవకాశం ఉంది. 1,00,000 పూలతో శివారాధన, 10,00,000 మృత్యుంజయ మంత్రం జపం చేస్తే ఖచ్చితంగా శివుడు ప్రత్యక్షమవుతాడు. ఆయుర్దాయం కోరుకునేవాడు దూర్వలతోనూ, పుత్రార్థి ఉమ్మెత్త పూలతోనూ, కీర్తికాముకుడు అవిసి పూలతోనూ, భుక్తిముక్తి కోరుకునేవాడు తులసి దళాలతోనూ, ప్రతాపాన్ని ఆశించేవాడు జిల్లేడు పూలతోనూ, చిన్న కలువలతోనూ, శత్రు నిర్మధ అర్థమై దాశన పువ్వులతోనూ, రోగ విమోచనానికి కరవీర పుష్పాలతోనూ,
ఆభరణాలు కోరుకునేవారు మంచెన పువ్వులతోనూ, వాహన లాభం కావాలనుకుంటే జాజిపత్రాలతోనూ, ఉత్తమరాలైన భార్యను కోరుకునేవాడు మల్లికా పుష్పంతోనూ, నిత్యం స్వగృహవాసమే ఆశించే వాడు అడవి మల్లలు పెదగోరింట పువ్వులతోనూ, సర్వవాంఛలు తీరడానికి మారేడు పత్రితోనూ శివలింగాన్ని ఆరాధించాలి. ఎర్రటి కాడ కలిగిన ఉమ్మెత్త పువ్వులైతేనే శివుడికి శ్రేష్టం. పత్రమైన పుష్పమైన లక్షకి తక్కువ కాకుండా అర్పించాలి. సంపెంగ మొగలి తప్ప తక్కిన పువ్వులన్నింటికీ శివ పూజార్హత ఉంది కాబట్టి ఆ రెండు శివపూజలో నిషేధించాలి. 1,00,000 తండులాలు శివలింగానికి అర్పించితే లక్ష్మీ అభివృద్ధి చెందుతుంది. దీనికోసం ప్రతి బియ్యపు గింజ లెక్క పెట్టనక్కర్లేదు. 6.5 మానికల మీద 6 తులాల బియ్యం 1,00,000 గింజలవుతుంది. ఎటొచ్చి ఆ బియ్యంలో ముక్కలు విరిగినవి, నూకల వంటివి లేకుండా చూసుకోవాలి. అలాగే 1,11 ఫలాలు నువ్వులతో పూజిస్తే మహాపాపాలన్నీ నశిస్తాయి. 1,81,2 మానికల 6 తులాలు యవలతో పూజిస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. అరతులము లేదా 8 మానికల గోధుమలైతే 1,00,000 అవుతాయి. 1,00,000 గోధుమలతో శివార్చన చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇదే విధముగా పెసలు, కందులు, ఆవాలు, మిరియాలు మొదలైన వాటితో కూడా శివార్చన చేసినట్లయితే ఆయా నిర్దిష్ట ఫలాలు తప్పక లభిస్తాయి. అభిషేకాలు. అలాగే అభిషేకాలు స్వగృహ శాంతి సుస్థిరతలకు జలాభిషేకం, శత్రువులను తప్పింపచేయడానికి తైలాభిషేకం, భోగ భాగ్యాలకు సుగంధి తైలాభిషేకం చేయించాలి. ఆవ నూనెతో అభిషేకిస్తే శత్రునాశనం, తేనెతో అభిషేకిస్తే కుబేరునితో సమానత కలుగుతాయి. చెరుకు రసంతో అభిషేకిస్తే సర్వసుఖాలు పొంది సంతృప్తులవుతారు. గంగా జలాభిషేకం వల్ల భుక్తి ముక్తులు కలుగుతాయి. సృష్టారంభం. ఋషిపుంగువులారా, లింగరూపణ ఆవిర్భవించి బ్రహ్మ విష్ణువుల మదమంచి శివారాధనలు బోధించి పరమేశ్వరుడు అంతర్ధానం చెందాడు. ఆ తదుపరి బ్రహ్మ సృష్టించేందుకు సిద్ధపడ్డాడు. శివేచ్ఛానుసారంగా విష్ణువు అతగాడికి సహకరించాడు. సృష్టికి అవసరమైన జ్ఞానం కలిగింపజేశాడు. పెదవ బ్రహ్మాండానికి పొలిమేర అయిన వైకుంఠంలో నివసింపసాగాడు విష్ణువు. బ్రహ్మ సృష్టి ఆరంభమైంది. జలంలో అంజలించాడు. తక్షణమే 24 తత్వాలతో కూడిన అండం ఆవిర్భవించింది. అదే విరాట్ రూపం. ఆ అండాన్ని ఏం చెయ్యాలో తెలియక మళ్ళీ విష్ణువును స్మరించాడు. బ్రహ్మ సాక్షాత్కరించాడు విష్ణువు. జడంలా ఉన్న ఈ అండంతో సృష్టి ఎలా చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ వాపోయాడు చతుర్ముఖుడు. చతుర్భుజుడు అతన్ని ఓదార్చి తాను అనంతం రూపయుక్తుడై ఆ అండంలో ప్రవేశించాడు. 1000 తలలు, 1000 చేతులు, 1000 పాదాలు గల మహా అద్భుత రూపంతో అండప్రవేశం చేయగానే అది చైతన్యవంతమయ్యింది. మళ్ళీ సృష్టికి కూర్చున్నాడు బ్రహ్మ. ఈసారి ఆ విద్యాది తామస వస్తుజాలమంతా ఆవిర్భవించింది. బెంగపడిపోయాడు బ్రహ్మ. అయినా ఎలాగో అలాగా మనసు కుదుటపరుచుకుని ఇంకా సృష్టించగా తరులు, గిరులు వంటి స్థావరాత్మక సృష్టి జరిగింది. 4 బుర్రలు పెట్టుకుని సృష్టిస్తున్నా ఇలా బుర్రలేనివి విపుడుతున్నా ఏమిటి, ఇలా బుర్రలేనివి పుడుతున్నా ఏమిటా అని బాధపడ్డాడు. మళ్ళీ సృష్టించాడు. పట్టుదల ఉంటే కానీ పనేముంటుంది. ఈసారి ప్రఖ్యాతులు ప్రభవించారు. అటు తరువాత ఊర్ధ్వ స్త్రోతస్కులైన సాత్విక దేవతలు, కడగొట్టు రాజసులు, ఆర్వాన్ స్తోతస్కులు అయిన మానవులు ఆవిర్భవించారు. మనిషి పుట్టగానే మహానందపడిపోయాడు బ్రహ్మ. ఈ విధంగా పంచవిధ సృష్టి ఏర్పడింది. స్వర్గం అంటే సృష్టి మహత్యం. సూక్ష్మ పంచభూతాలు, పంచీకృత పంచభూతాలు అని నిర్మాణం 3 రకాలు. ఇదంతా ప్రాకృత సృష్టిగా పరిగణించబడుతోంది. పైన చెప్పిన 5 రకాలు, ఇప్పుడు చెప్పిన 3 రకాలు కలిపి మొత్తం 8 రకాలు కూడా ప్రాకృత సృష్టేనని తెలుసుకోవాలి. 9వది సృష్టి కౌమారం. ఈ స్వర్గంతోనే
సనక సనందాదులు ఆవిర్భవించారు. వాళ్ళని కూడా సృష్టి చేయమని ప్రేరేపించాడు బ్రహ్మ. కానీ వాళ్ళు పరమ విరాగులై శివధ్యాన తత్పరులై సృష్టికి విముఖత చూపారు. తన పిల్లలే తన మాట కాదంటున్నారని తల్లడిల్లాడు బ్రహ్మ. ఎంతగానో దుఃఖించాడు. అనంతరం విష్ణువు సలహా మీద శివార్చన చేశాడు. రుద్రావిర్భావం అలా చేయగా చేయగా బ్రహ్మ యొక్క కనుబొమ్మల మధ్య అవిముక్తం అనే పేరుగల నాసికామూలము నుంచి మహేశ్వరుడు తన సంపూర్ణాంశంతో అర్ధనారీశ్వరుడిగా ఆవిర్భవించాడు. ఆయన పేరే రుద్రుడు. ఆయన పుడుతూనే అనేకమైన రుద్రగణాలను కూడా ఆవిర్భింపజేసుకున్నాడు. ఇదే రుద్రావతారణ ఘట్టం, సర్వ పాపహరణం. అలా ఆవిర్భవించిన రుద్రుని పూజించి జన్మ మృత్యురా మృత్యు జన్మ మృత్యు జరా విష్ణువులైన ప్రాణులను సృష్టించవలసినదిగా ప్రార్థించాడు బ్రహ్మ. రుద్రుడందుకు అంగీకరించలేదు. విధత, పుట్టడం, చావడం, ముసలితనం, రోగాలు, రుష్టులు, కర్మబంధాలు, దుఃఖం ఇలాంటి వికారయుతమైన సృష్టిని నే చేయను. సంసారమనే లంపటంలో పడిపోయి దుఃఖితులైన వారిని ఉద్ధరించడమే నాకు ప్రీతికరమైనది. కాబట్టి నువ్వు కోరుకుంటున్న వాళ్ళని నువ్వే సృష్టించుకో అని ఆజ్ఞాపించాడు. మాయాబంధాలు ముంచివేయకుండా ఉండేలా బ్రహ్మకు వరం ఇచ్చాడు. ఇలా వరం ఇచ్చాడు. అలా మాయమైపోయాడు రుద్రుడు. సృష్టి ప్రాకారం మళ్ళీ మొదలైంది. బ్రహ్మ సృష్టి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే సూక్ష్మ పంచకాలని మేళవించి ఆకాశం, వాయువు, అగ్ని, నీళ్లు, నేల అనే స్థూలాల నేర్పరిచాడు. స్థావర జంగమ మాదులకు పుట్టించాడు. నిమిషాలు మొదలు యుగాల వరకు కాల విభజనానుసారంగా చేతనైనట్టు సృష్టించాడు. అయినా తృప్తి కలగలేదు. అప్పుడు బ్రహ్మ తన కళ్ళ నుంచి మారీచిని, హృదయం నుంచి భృగుఋషిని, శిరస్సు నుంచి అంగీరసుని, వ్యానవాయువు ద్వారా పులహుడిని, ఉదానం ద్వారా పులస్యుణ్ణి, సమానం నుంచి శిష్టుణ్ణి, నీడలోంచి కర్ణముణ్ణి, సంకల్పంలోంచి ధర్మదేవుణ్ణి కన్నాడు. వీరిలో ధర్ముడు మానవ రూపం ధరించి సాధకులను ఆశ్రయించాడు. శైవ జ్ఞాన లాసులారా, ఆ అనంతరం బ్రహ్మ శివప్రేరితుడై తన దేహం సగం స్త్రీగాను సగం పురుషుడిగాను మార్చుకున్నాడు. ఆ మిథునం నుంచి ఓం ప్రథమంగా స్వయంభువ మనులను పుట్టించాడు. అతనితోటే శతరూప అనే యోగిని పుట్టింది. వారిద్దరినీ కలిపాడు బ్రహ్మ. శతరూప స్వయంభువుల మైథునం వల్ల ప్రియవత్ర, ఉత్తాన పాదాది పుత్రులని ఆకూతి, దేవహుతి, ప్రసూతి అనే ముగ్గురు ఆడపిల్లల్ని కనడం జరిగింది. ఆకూతి రుచితోటి, దేవాహుతి కర్ణముడి తోటి, ప్రసూతి దక్షుడితోటి సంధానించబడ్డారు. ఆకూతికి రుచి వలన యజ్ఞుడు, దక్షిణ ఆవిర్భవించారు. వాళ్ళిద్దరూ జంట కట్టారు. వాళ్ళకి 12 కొడుకులు పుట్టారు. దేవహుతి కర్ణముడి వల్ల అనేక మంది ఆడపిల్లలను కన్నది. ప్రసూతి దక్షుడితో సుఖించి 24 ఆడపిల్లలను కంది. ఆ 24లోనూ శ్రద్ధ, లక్ష్మి, ధృతి, సృష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వసువు, శాంతి, సిద్ధి, కీర్తి అనే 13 పడుచులను ధర్ముదుడికి కట్టిబెట్టారు. తక్కిన 11 ఖ్యాతిని భృగుడికి, నీతిని ధర్ముడికి, సంభూతిని మరీచికి, స్మృతిని అంగీరసుడికి, ప్రీతిని పులస్యుడికి, క్షమను పులాహుడికి, నన్నుతిని క్రతువుకి, అనురూపిని అత్రికి, ఊర్జను వశిష్ఠుడికి, స్వాహాను అగ్నికి, స్వధను పితరులకి ధారబోశాడు దక్షుడు. ఈ జంటలతో ప్రపంచానికి కొత్త కళ వచ్చింది. ఇక్కడో చిన్న విషయం ఉంది. దక్షుడికి 60 మంది ఆడపిల్లలని కూడా చెప్పబడుతోంది. అయితే అది కల్పభేదం అని గుర్తించాలి. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విధంగా జరుగుతుంది. అయితే కథ మొత్తం మాత్రం మారదు. అలా 60 మంది అమ్మాయిలుగా చెప్పిన కల్పంలో 10 మందిని ధర్ముడికి, 27 చంద్రుడికి, 13 కశ్యపుడికి, 4 గరుత్మంతుడికి, భృగు, అంగీరస, కృశాశ్వులు ముగ్గురికి తలో 2 చొప్పున ఇచ్చుకున్నాడు దక్షుడు. మరీ ప్రధానంగా కశ్యపుడు తన 13 భార్యల యందున పొందిన సంతానమే ఈ ప్రపంచాన్ని నింపేసింది. స్థావర జంగమాలు 2 నింపేశాడా మహానుభావుడు. దేవతలు, ఋషులు, రాక్షసులు, చెట్లు, పిట్టలు, పర్వతాలు, పాములు ఒకటేమిటి, సృష్టిలో ఉన్న రకాలు ఎన్ని ఉన్నాయో అన్నీ ఆయన దాంపత్య బలమే. అందుకే సృష్టిని కాశ్యపేయం అని, భూమిని కాశ్యపి అని పిలుస్తారు.
తనయగా ప్రభవించిన సతిని శివుడు స్వీకరించాడు. నిజానికి సర్వేశ్వరుడికి వామాంగం నుంచి విష్ణువు, దక్షిణాంగం నుంచి ధాత, హృదయం నుంచి రుద్రుడు వచ్చారు. ఆ ముగ్గురు అభేదులని గుర్తించాలి. వీరి వీరి అర్ధాంగల రూపంలో ఆదిశక్తే తన అంశాలను లక్ష్మీ, సరస్వతి, దాక్షాయణిగా సృజించింది. వీరిలో లక్ష్మి తమస్వరూపిణిగా, సరస్వతి రజోరూపిణిగా, సతీదేవి సత్యస్వరూపిణి. కాళిక, చండిక, చాముండిక, జయ, విజయ, జయంతి, భద్రకాళి, దుర్గా, భగవతి, కామేశ్వరి, కామద, అంబ, మృడాని, అంబిక, సర్వమంగళ ఇవన్నీ ఆ సతీదేవి యొక్క అద్భుత నామధేయాలే. ఆవిడి యొక్క లీలా విలాసాల వల్ల ఆయా నామాలు ఆపాదించబడ్డాయి. సప్తరజస్తమస్వరూపులైన ముగ్గురు మూర్తులు తాదృశ్య గణత్రయ రూపులైన ముగ్గురు దేవతలతోనూ కూడి ఈ పవిత్ర సృష్టిని కొనసాగిస్తున్నారని గ్రహించాలి. అన్నిటికీ పైన ఉన్న శివలోకంలో శివుడు ఆదిశక్తితో విహరిస్తూ ఉంటాడు. ఆయన పూర్ణావతారమే పరమేశ్వరుడు. ఈయన కైలాసవాసి. ప్రపంచం అంతా పాడైపోతుంది కానీ కైలాసం మాత్రం ఎట్టి కీడు పొందదు. ఇది ధ్రువం అని బ్రహ్మ నారదుడికి ఉపదేశించినట్లుగా సూతుడు సౌనికాది మహర్షులకు వినిపించాడు. వారు మహా ఆనందపడ్డారు. శివపురాణ ప్రవచనాన్ని ఇంకా కొనసాగించమని కోరారు. శివస్మరణం చేసుకుంటూ సూతుడు మళ్ళీ ఆరంభించాడు.